శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ప్రేక్షక మహాశయులకు ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2024 క్రోధీనామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఏమిటి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏమేమి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఉగాది పండుగ వచ్చింది అని అనగానే అందరూ కూడా రాశి ఫలాల యొక్క మా వ్యక్తిగతమైనటువంటివి ఎలా ఉన్నాయి అని ఎదురు చూడటమే అందరికీ కూడా ఒక ఆనందము ఉంటుంది. అందుకని వాటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. 12 రాసుల వాళ్ళ వివరాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవము 5. ఈ రాశి వారికి మహాద్భుతముగా ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు? ఈ రాశికి కూడా కుజుడే అధిపతి కాబట్టి ఆరోగ్యము బాగుంటుంది, అభీష్ట సిద్ధి. మీరు ఏది అనుకుంటే అది మీరు చేసుకోగలుగుతారు. మీ మనస్సులో ఏదనుకుంటారో దాని వైపు తదనుగుణంగా మీ అడుగులు ఉంటాయి గాక. తేజస్సు పెరుగుతుంది. పశులాభము, ఎవరైనా మామూలుగా రైతులు వాళ్ళు ఉంటే పశులాభం అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే విదేశాలకు ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్ళు ఉద్యోగము ద్వారా విదేశాలకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు గడించడం అనేటువంటిది కూడా ఉంటుంది. చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు. వ్యాపారం అనేటువంటిది ఎవరికైనా ఒకటే. ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా మంచి లాభాలు అనేటువంటివి పొందుతారు. కొత్త వారి పరిచయం అనేటువంటిది ఏర్పడుతుంది. సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేస్తారు గాక ఎక్కువగా. వాహన యోగం అనేటువంటిది ఉన్నది. భూ లాభాలు ఉన్నాయి. భూముల వలన మంచి లాభాలు అనేటువంటివి జరుగుతాయి. ఇల్లు కొనడం జరుగుతుంది. కోర్టు వివాదాలకు కొలిక్కి రావటం అనేటువంటిది జరుగుతుంది గాక. ఏది ఏమైనా అత్యంత తెలివితేటలతో మీరు ముందుకు ఈ జీవితం సాగిస్తూ ఉంటారుగాక. విద్యార్థులకు మహాద్భుతమైనటువంటి యోగవంతమైన కాలము. మంచి మెడల్స్ సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి ఇది పూర్తి చేసుకోగలుగుతారు. సినిమా వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా మంచి యోగకాలము. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. మీరు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని గనక అనుకుంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చెయ్యండి, మేలు జరుగుతుంది. జయోస్తు. క్రోధీనామ సంవత్సరం అంటే ఏమిటి అంటే, ఈ సంవత్సరము పేరులో మామూలుగా క్రోధి అనంగానే అంతా క్రోధము అనేటువంటిది కోపము అనుకుంటాము. అది ఉంటుంది, వాస్తవమే. క్రోధము ఉంటుంది, కోపము ఉంటుంది. కోపాగ్ని, క్రోధాగ్ని అంటాం మనం. అంటే కొన్ని చోట్ల అగ్ని కీలలు అనేటువంటివి కూడా రావటము జరుగుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ మరి ఓం ప్రథమములోనే మనం ఈ మాట చెప్పుకుంటున్నామే అంటే మరి పేరును బట్టే కదా జరుగుతుంది ఏదైనా. అయితే అగ్ని, క్రోధాగ్ని అనంగానే మనకేమనిపిస్తుంది అంటే అబ్బా ఎలా ఉంటుందో ఏమో ఈ సంవత్సరం అనుకుంటాం. పైగా మంగళవారము, కుజుడు ప్రాధాన్యత, కుజుడు రాజైనాడు ఈ సంవత్సరం. మంగళవారము అనంగానే మంగళం మహత్తని, ఎప్పుడూ కూడా మంచిదే మంగళవారం. మంగళవారం ఎప్పుడూ కూడా చెడ్డది కాదు. మంగళకరమైనటువంటి రోజు మంగళవారము.
కనుక ప్రజలందరికీ కూడా మేలే జరుగుతుంది గాక. అయితే క్రోధాగ్ని అని ఎందుకంటున్నాము అంటే అక్కడక్కడ అగ్ని అనేటువంటివి కొంత కాస్త మనము అగ్ని మంటలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ దాని వలన మన శరీరములో కూడా అగ్ని అనేటువంటిది ఉంటుంది గాక. కోపాగ్ని, క్రోధాగ్ని అని. ఈ ఎప్పుడు అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది. అంతర్మథనములో నుంచే కదా ఒక మహాద్భుతమైనటువంటిది ఆవిష్కృతం అవుతుంది. అది గమనించాలి మనం. అందుకని ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు. కుజుడు రాజు అయినటువంటి దాని వలన ఏమిటయ్యా లాభం అంటే భూములకు చాలా విలువ పెరుగుతుంది, రుణాలు బాగా చేస్తారు, అప్పులు చేస్తారు, కానీ అప్పులు తీర్చుకుంటారు కూడా. మరి అప్పు తీరాలంటే కూడా ధనమే కదా రావాలి. మరి దానికి కూడా మరి కుజుడు అనుకూలించాలిగా. కాబట్టి ఒక చోట పెద్ద అప్పు చేయటము, చిల్లర అప్పులన్నీ తీసేయడము జరుగుతుంది గాక. భూములకు విలువ చాలా పెరుగుతుంది గాక. అంతేకాకుండా ఎర్రటి ధాన్యానికి మంచి గిరాకీ విలువ పెరుగుతుంది. అలాగే ఈ సంవత్సరము మాంగళిక దోషాలు, కుజదోషాలు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు విపరీతముగా పూజలు కార్యక్రమాలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరము కుజుడికి ప్రాధాన్యత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అనేది మనము గమనించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అంటే ఏమిటి అంటే సంతానాన్ని ఇవ్వవలసినటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వివాహము కావాలి అంటే కుజుడి యొక్క ప్రభావమే. అందుకే వివాహాలు అనేటువంటివి ఇప్పుడు మామూలుగా మౌఢ్యమి అది ఉండేటువంటి దాని వలన ఇప్పుడు జరగవు, కానీ ఆగస్టు తర్వాత విపరీతమైనటువంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి. సంతానము అనేటువంటిది కూడా విపరీతముగా పొందుతారుగాక. అక్కడక్కడ అకాల వర్షాలు అనేటువంటివి కురుస్తాయి గాక. అగ్నికీలలు అనేటువంటివి అక్కడక్కడ చెలరేగుతాయి గాక. ఇవన్నీ ఉంటాయి. పాముల యొక్క ఉత్పత్తి కూడా చాలా పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది. ఇది ఐశ్వర్యము కొన్ని చోట్ల కొంత ఏదో ఐశ్వర్య నష్టం అనేటువంటిది కూడా ఉన్నది. సరిహద్దులలో, దేశ సరిహద్దులలో యుద్ధ వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఆలోచనతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంతర్మథనమయ్యి ప్రజలందరూ కూడా కోపముతోనే ఉంటారు. కోపము దేనికి అంటే ప్రజలకు నష్టము కలిగించేటువంటి పనులు జరిగినప్పుడు కదా కోపం ఉంటుంది. మరి కోపములో, ఆవేశములో క్రోధాగ్ని అని అంటున్నాము కదా, దాంట్లో ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే దేహపీడాకారకుడైనటువంటి శని మంత్రి అయినటువంటి దాని వలన బుద్ధికి పని చెప్పటం అనేది జరుగుతుంది గాక.